మలయాళ సినిమా హీరో నవీన్ పౌలి ఒకప్పుడు ప్రేమ వంటి భారీ విజయంతో స్టార్డమ్ కి చేరుకున్న దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. దుల్కర్ సల్మాన్ లాంటి పాన్ ఇండియా స్థాయికి వెళ్లే అవకాశం ఉన్న వరుస ఫ్లాప్ సినిమాలు ఆయన కెరీర్ ను వెనక్కి నెట్టాయి. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడే ప్రయత్నంలో ఆయన కొత్త సినిమా డియర్ స్టూడెంట్స్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. టీజర్ రిలీజ్ అవగానే సోషల్ మీడియాలో నవీన్ పౌలి తిరిగి వస్తున్నాడని చర్చ మొదలైంది. ఈ సినిమాలో నాయికగా నయనతార నటిస్తుంది. లవ్ యాక్షన్ డ్రామా తర్వాత నవీన్ నయన కాంబినేషన్ కి ఇది రీయూనియన్. టీజర్ లో నవీన్ రన్ చేస్తున్న రెస్టారెంట్ లో నయనతార విచారణ కోసం వస్తుంది. వారిద్దరి మధ్య జరిగే చిన్న సంభాషణ హాస్యంగా చూపించారు. తర్వాత విద్యార్థుల గుంపును కూడా పరిచయం చేశారు. కథ అసలు పాయింట్ ఇంకా బయటకు రాకపోయినా టీజర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. కామెడీ టైమింగ్ లో నవీన్ ఎప్పుడూ బాగానే ఆకట్టుకుంటాడు. ఈ సినిమా కూడా అలానే ఉందనిపిస్తుంది. అదనంగా నయనతార స్టార్ పవర్ సినిమాకి బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. జార్జ్ ఫిలిప్ రాయ్, సందీప్ కుమార్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని మావరిక్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, పౌలి జూనియర్ పిక్చర్స్, రౌడీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి నిర్మిస్తున్నాయి. నిర్మాతలుగా వినీత్ జైన్, నవీన్ పౌలి కూడా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.